ఏసీఎల్ రీకన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలా చేస్తారు? ఏ గ్రాఫ్ట్ వాడతాము? ఏసీఎల్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత రిపేర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అప్పుడు మనం బాడీలో ఉన్న వేరే లిగమెంట్స్‌ని తీసుకొని, ఆ లిగమెంట్‌ని ఏసీఎల్‌ని మనం రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. దీన్ని మనం రిపేర్ అనము. రీకన్‌స్ట్రక్షన్ అంటే కొత్త లిగమెంట్‌ని ఏసీఎల్ ప్లేస్‌లో పెడుతున్నాము. ఆ లిగమెంట్ విల్ యాక్ట్ లైక్ ఎన్ ఏసీఎల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, కామన్‌గా మనం హార్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడు మనం హార్వెస్ట్ అంటే గ్రాఫ్‌ని ఏ పార్ట్ నుంచి, బాడీ పార్ట్ నుంచి తీసుకుంటామని. ఒకటి ఏమంటే మనం హామ్‌స్ట్రింగ్స్ మజిల్స్ వస్తాయి. ఇలా థై బోన్ నుంచి లెగ్ బోన్ వరకు ఇలా సెమిటీ అంటాము, గ్రెసిలిస్ అంటాము. ఆ గ్రాఫ్ట్‌ని మనం తీసుకోవచ్చు. ఇది ఒకటి మనం థై బోన్ నుంచి హామ్‌స్ట్రింగ్ గ్రాఫ్ట్ ఒకటి తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనం పటెలా ఈ నీ క్యాప్ బోన్ ఉంటది కదా! నీ క్యాప్ బోను, క్వాడ్రిసెప్స్ టెండన్, పటెలా టెండన్ అంటాం. ఈ మొత్తం లెగ్ ముందు ఉన్న బోన్‌ని. దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. బోన్, పటెలా టెండన్ బోన్ గ్రాఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బోన్ ఈస్ టేకెన్. క్వాడ్రిసెప్స్ టెండన్ ప్లస్ ఈ పటెలా టెండన్ పార్ట్. ఇది ఒక గ్రాఫ్ట్ వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి లెగ్‌లో ఉన్న మన యాంకల్ దగ్గర బయట సైడ్ ఉన్న పెరోనియస్ గ్రాఫ్ట్ అని ఉంటది. పెరోనియస్ గ్రాఫ్ట్‌ని కూడా మనం వాడొచ్చు. సో, దీస్ ఆర్ ద 3 గ్రాఫ్ట్ సోర్సెస్ జనరల్లీ మనం యూజ్ చేసేది. ఒకటి వచ్చేసి హామ్‌స్ట్రింగ్ గ్రాఫ్ట్, సెమీ టీ ఆర్ గ్రెసిలిస్ గ్రాఫ్ట్ వాడతాము. పటెలా టెండన్ బోన్ గ్రాఫ్ట్ వాడతాము. థర్డ్ వచ్చేసి పెరోనియస్ బోన్ గ్రాఫ్ట్ వాడతాం. కామన్‌గా యూజ్ చేసేది హామ్‌స్ట్రింగ్ గ్రాఫ్ట్. మనం రివిజన్ సినారియోస్‌లో ఒకసారి ఏసీఎల్ చేసిన తర్వాత ఏసీఎల్ ఫెయిల్ అయింది ఫర్ సమ్ రీజన్. అప్పుడు మనం వి టేక్ ఎ బోన్ పటెలా టెండన్ బోన్ గ్రాఫ్ట్ ఇది తీసుకుంటాము. కొన్నిసారి ఏమవుతదంటే మల్టిపుల్ లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉంటాయి. ఎంసీఎల్‌లో ఏంది ఏసీఎల్ కూడా పోయింది, పీసీఎల్ పోయింది. అప్పుడు అపార్ట్ ఫ్రమ్ హామ్‌స్ట్రింగ్స్ మనం పెరోనియస్ గ్రాఫ్ట్ అపోజిట్ కాళ్ళ నుంచి కూడా గ్రాఫ్ట్ తీసుకొని మనం రీకన్‌స్ట్రక్షన్ చేస్తాం. సో, జనరల్‌గా దీస్ ఆర్ ద 3 సోర్సెస్ ఆఫ్ గ్రాఫ్ట్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద లిగమెంట్స్ అరౌండ్ ద నీ.